24/7 నేను మీ అఖిల. ఇవాళ మనం రసూల్పుర దగ్గర ఉన్న ఆర్గానిక్ క్రీమరీ ఐస్ బర్గ్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ బ్రాండ్ అనేది ఇండియాస్ ఫస్ట్ ఐస్ క్రీమ్ బ్రాండ్ గా పేరు పొందింది. ఈ షాప్ లో అన్ని ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఈ రోజు మన ఈ షాప్ దగ్గర రీతు చౌదరి గారు ప్లమ్ డెజర్ట్ ని లాంచ్ చేయడానికి అయితే వస్తున్నారు. సో లోపల ఉన్న స్టాఫ్ తోనైతే మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఎలా తయారు చేస్తారో వాటి అన్నిటి గురించి డీటెయిల్ గా వీళ్ళని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. రైట్ నౌ అయితే మన ముందు రవి గారు ఉన్నారు. సో రవి గారిని అడిగి ఆర్గానిక్ వే ఎలా స్టార్ట్ చేస్తారో సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సో ఇంత బ్రాండింగ్ అసలు ఆర్గానిక్ అనేది మాక్సిమం బయట కాంపిటీషన్ చూసుకుంటే అంటే ఐస్ క్రీమ్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఈ థాట్ ఎలా వచ్చింది మీకు ఆర్గానిక్ గానే ప్రొవైడ్ చేయాలని? యాక్చువల్లీ ఇది ఇండియా అనేది ఫస్ట్ లో మనం ఆర్గానిక్ ఐస్ క్రీమ్ లాంచ్ చేసి మేము మాత్రమే. సో వీఆర్ ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్. సో ఇక్కడ అనేది న్యాచురల్స్ గా యూజ్ చేస్తాం. మనం రెగ్యులర్ గా వాడే మిల్క్ కాకుండా యూజ్ చేస్తూ టెస్టీ కౌ మిల్క్స్ అండ్ ఆయిల్స్ కాకుండా ఫ్యాట్ కాకుండా యూజ్ ఆర్గానిక్ బటర్. ఓకే. సో స్వీట్నెస్ కోసం కూడా వీ డోంట్ యూజ్ ఎనీ రిఫైన్ షుగర్స్. అలాగే వీ యూజ్ మిశ్రీ, దాగా మిశ్రీ, డేట్ షుగర్, జాగరీ ఈ మాత్రం యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ ఫ్లేవర్డ్ అండ్ కలర్స్ కోసం ఏమైనా యూజ్ చేస్తారా? వి డోంట్ యూజ్ ఎనీ ఆర్టిఫిషియల్ కలర్స్ అండి. వి యూజ్ న్యాచురల్లీ ఫ్రూట్స్ అండ్ ఆర్గానిక్ కోకో. ఈ ఆర్గానిక్ క్రీమరీ ఆర్గానిక్ ఉంది కదా, సో ఇందులో స్పెషాలిటీ ఏంటి ఐస్ క్రీమ్? సో ఇందులో మీకు దొరికే ఐస్ క్రీమ్స్ అన్ని కూడా 100% ఆర్గానిక్, ఇంగ్రీడియంట్స్ కూడా 100% ఆర్గానిక్. ఓకే. సో ఇందులో మీకు ఎలాంటి వైట్ షుగర్ అండ్ రిఫైన్ షుగర్ ఏవి యూజ్ చేయం. సో హైదరాబాద్ లో ఇదే ఫస్ట్ బ్రాంచ్? No, this is the third branch. First we are launched in Madhapur lo launch in 2024 lo. Next later we are opened in KBHB, in Begumpet, and recently we opened in Bangalore also. Okay. So natural ingredients ఏవైతే ఉన్నాయో యూజ్ చేస్తారన్నారు కదా, సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ వన్? సో natural ingredients అనేది like milk వచ్చేసి A2 tasty cow milk వాడతాం, and organic butters. Okay. And for sweetness we use daga mishi, coconut sugar, date sugar యూజ్ చేస్తాం. ఫర్ ఫర్టిలైజర్స్ న్యాచురల్ కోసం మనం గోందుగం అండ్ గోర్గం యూజ్ చేస్తాం. ఓకే సార్, ఇది కాలా జామున్ అయితే ప్రొడక్ట్ లాంచ్ చేయడానికి రీతు చౌదరి గారు అయితే వస్తున్నారు. సో దాని స్పెషాలిటీ ఏంటి? లైక్ కాలా జామున్ అనేది న్యూ ప్రోడక్ట్ మ్యామ్. లైక్ మీకు కాలా జామున్ ఐస్ క్రీమ్ మీద కాలా జామున్ ఫ్రూట్ వస్తుంది అండ్ చట్పటా సీజనింగ్ వస్తుంది. అంటే విత్ టాపింగ్స్ ఏమేమి ఉన్నాయి? అంటే విత్ రియల్ ఫ్రూట్స్ తోనే మీరు సర్వ్ చేస్తారా? రియల్ ఫ్రూట్. సో రియల్ ఫ్రూట్ పల్ప్ కూడా ఐస్ క్రీమ్ పైన వస్తుంది, as well as ఫ్లేవర్ కూడా ఐస్ క్రీమ్ ఉంటుంది. కాలా జామున్ ఐస్ క్రీమ్ ఆర్గానిక్ సెరమనీ దాంట్లో మెనూ ఏదైతే ఉందో అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి. షూర్, డెఫినెట్లీ. సో వీ హ్యావ్ 2 different types of menus మ్యామ్. ఒకటి మేక్ యువర్ ఓన్ కాన్సెప్ట్ మెనూ ఉంటుంది. లైక్ అలా అంటే మన దగ్గర ఓవరాల్ గా 22 ఫ్లేవర్స్ డిస్ప్లే అవుతాయి. సో అందులో మీ ఫ్లేవర్స్ అనేది చాయిస్ చేసుకోవచ్చు. అండ్ టాపింగ్స్ కూడా మనకి 40+ టాపింగ్స్ ఉంటాయి. ఓకే. సో టాపింగ్స్ కూడా మీకు నచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చు. ఓవరాల్ గా మనది వెయిట్ బేస్ ఉంటుంది. సో మా మెనూ ప్రైస్ వచ్చి 1 rupee per gram. 1 rupee per gram. 1 rupee per gram ఉంటుంది. సో హియర్ వీ కెన్ మెన్షన్ హియర్. ఓకే. నెక్స్ట్ మీకు ఇంకో 12 సండేస్ ఉంటాయి, లైక్ సీజనల్ సండేస్ అని. అది సీజనల్ బట్టిగా మనకి ఫ్లేవర్ ఉంటుంది. సీజనల్ లో అంటే సీజనల్ ఆ టైం లోనే ప్రొవైడ్ చేసే ప్రొడక్ట్స్ సీజనల్ వైజ్ గా వస్తుంది. ఓకే. సో మ్యాంగో సీజన్ ఉన్నప్పుడు మ్యాంగోస్ వచ్చినాయి. So as well as we have heroic Sundays and regional Sundays కూడా. Okay. So ఇది ఒక సండే మెనూ మనది. కమింగ్ అండ్ we have more organic groceries కూడా ఉన్నాయి. లైక్ ఇందులో మేము వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో డిస్ప్లే చేసి సేల్ కోసం. లైక్ షుగర్స్ కానీ, గీ కానీ, హనీ కానీ. సో దీని రేంజ్ ఎంత ఉంటుంది? ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ వరకు వెళ్ళొచ్చు? ఇది మీకు 300 నుంచి స్టార్ట్ ఉంది మ్యామ్. షుగర్స్ వచ్చి 120 రూపీస్ స్టార్ట్ ఉంది. ఓకే. This is daga mishi, right? Daga mishi ఇది మ్యామ్. This is a daga mishi, organic daga mishi. Okay. ఇది ప్రౌడ్ ఫ్రమ్ మై కంపెనీ మాట. ఓకే. మాది ఇది కూడా. సో మీ కంపెనీ నుంచి మొత్తం ప్రొడక్ట్స్ అన్ని ఇంపోర్ట్ చేస్తారు. ఇవే ఇంగ్రీడియంట్స్ మేము వాడే షుగర్స్ కూడా ఇవే. ఓకే. daga mishi గానీ లైక్ జాగరీ. ఓకే. ఇవి తయారు చేసి ఐస్ క్రీమ్ ఇంగ్రీడియంట్ రెడీ అవుతుంది. ఓకే. What about family packs? Family packs లో కూడా మనకి 2 డిఫరెన్స్ ఉన్నాయి. ఒకటి 400 ml ఉంటుంది, ఒకటి 750 ml ఉంటుంది. Okay. You can available in Swiggy and Zomato also. మీరు స్విగ్గీ జొమాటో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంది మ్యామ్. స్విగ్గీ జొమాటో నుంచి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. ఇట్స్ an A2 milk, right? యా మ్యామ్. సో A2 మిల్క్ అది. అండ్ మేము వాడే ఇంగ్రీడియంట్స్ కూడా మీకు ప్రతి అవుట్లెట్ లో డిస్ప్లే అవుతుంది. మీరు ఏ అవుట్లెట్ కి వెళ్ళినా కానీ మేము వాడే ఇంగ్రీడియంట్స్ అనేది ప్రాపర్ గా డిస్ప్లే చూపిస్తాం మేము. ఓకే. లెట్స్ వి చెక్ దట్ వన్.
ఇంగ్రీడియంట్స్ వచ్చి ఫస్ట్ మనం మిల్క్ వచ్చేసి దేశీ మిల్క్ 180 ఓకే అండ్ ఆర్గానిక్ బటర్ ఓకే క్రీమీ టెక్స్చర్ కోసం అండ్ ఫ్లేవర్స్ కోసం ఆర్గానిక్ సో ఇందులో అయితే మనం వెజిటేబుల్ ఆయిల్ కలర్ లేదు ఆయిల్ ఇవి వాడకుండా మేము బటర్ యూస్ చేస్తాం సో ఆ క్రీమీ టెక్స్చర్ కోసం కమింగ్ టు ఫ్లేవర్స్ కోసం మనం ఆర్గానిక్ కోకో వాడతాం చాక్లెట్ ఫ్లేవర్స్ ఓకే అండ్ ఫ్రూట్స్ కూడా ఆర్గానిక్ ఫ్రూట్స్ సో ఉంటాయి గోధుమ మనం ఎందుకు యూజ్ చేస్తాం అందులో అది థిక్నెస్ కోసం అండ్ స్టెబిలైజర్స్ కోసం బయట ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ వాడకుండా వి న్యాచురల్లీ యూజ్ దిస్ ప్రొడక్ట్ సో మొత్తం మీద అది పీపుల్స్ కి ఎలాంటి హాని ఎలాంటి హాని కలగకుండా కలగకుండా. ఆర్గానిక్ గా వే లో డిజైన్ చేస్తాం అవును అండ్ షుగర్స్ కూడా వీ డోంట్ యూజ్ ఎనీ రిఫైన్ షుగర్ వైట్ షుగర్ కానీ ఇట్లాంటివి మనం ఏం యూజ్ చేయము Okay. సో దానికి రిప్లేస్మెంట్ గా వి యూజ్ దగా మిశ్రీ ఓకే పటికి బెల్లం అంటారు మా తెలుగులో అవును. అండ్ డేట్ షుగర్ ప్లమ్ షుగర్ కోకోనట్ షుగర్ సో మనకి ప్రొవిడెన్స్ డేట్ ఇవి ఉన్నాయి కదా అన్న ఖర్జూలు సో అలాంటి ఐస్ క్రీమ్స్ కింద మనకి ప్రొవైడ్ మీకు ఫ్లేవర్స్ ఉన్నాయి 22 ఫ్లేవర్స్ డిస్ప్లే ఉంటాయి కదా మీకు ఓకే సో యాజ్ వెల్ యాజ్ మనకి షుగర్ ఫ్రీ కూడా దొరుకుతుంది ఓకే షుగర్ ఫ్రీకి మనం ఎలాంటి కెమికల్స్ వాడకుండా యూజ్ న్యాచురల్లీ ఆర్గానిక్ స్టీవియా అంట మనం అవును సో ఆర్గానిక్ స్టీవియా ప్లాంట్ బేస్డ్ మాత్రమే మనం షుగర్ ఫ్రీకి యూజ్ చేస్తాం ఓకే అది కూడా మీకు డిస్ప్లేలో ఉంటుంది బ్రో ఇది ఆర్గానిక్ స్టీవియా అనేది ఇలాంటిది ఇది అసలు ఆర్గానిక్ స్టీవియా అనేది లైక్ తులసికి సంబంధించిన ఫ్యామిలీ మేడం ఓకే సో అది చూడడానికి కూడా సేమ్ అలానే ఉంటుంది ఓకే సో ఆకు మీరు పచ్చేది తిన్నా కానీ తీయగా ఉంటుంది యాక్చువల్ మీకు మాదాపూర్ స్టోర్ లో డిస్ప్లే అవుతుంది ఆకు సో తులసి ప్లాంట్ అది స్టీవియా ప్లాంట్ సో ఇది థర్డ్ బ్రాంచ్ సో మిగతా 2 బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి KBHB లో ఉంది మాదాపూర్ లో ఉన్నాం సోన్ వీఆర్ లాంచింగ్ మోర్ 7 to 8 outlets in హైదరాబాద్ ఓకే లేటర్ ఇంకా అవుట్ సైడ్ స్టేట్స్ కి ఇంకేమైనా బెంగళూరు అనుకుంటున్నాం సో ప్రజెంట్ అయితే హైదరాబాద్ లో ఇంకా 7 outlets ఓపెన్ చేద్దాం ఓకే అండ్ మీకు మా ఐస్ క్రీమ్ తింటే మీకు ఎలాంటి ఇష్యూ అని మాకు ఫౌండర్ ప్రామిస్ అని ఒక డిస్ప్లే అవుతుంది ఓకే సో మీకు అది చూపిస్తాను ఫౌండర్ ప్రామిస్ అని సో వీ హావ్ ఫౌండర్ ప్రామిస్ లైక్ మా ఐస్ క్రీమ్ తింటే మీకు జలుబు చేయదు దాహం వేరు గొంతులో రాదు అనేది మా ఫౌండర్ ప్రామిస్ ఓకే చాలా మంది కస్టమర్స్ చెప్పారు ఇవి చాలా మంది తిన్న తర్వాత కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు ఓకే సో న్యాచురల్ గా అన్ని పీపుల్ కి యూజ్ అయ్యేలాగా ఎలాంటి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఏ సీజన్ లోనైనా తినొచ్చు అని చెప్పేసి ఆర్గానిక్ గా పెట్టేశారు అవును సో ఇంకేమైనా స్పెషల్ డిషెస్ స్పెషల్ లో మా దగ్గర మీకు మెయిన్ దొరికేది హాట్ చాక్లెట్ ఫజ్ మ్యామ్ ఓకే ఇది మీకు బయట దొరికేదాకా మంది ఆల్మండ్ బటర్ తో రెడీ అవుతుంది ఓకే దిస్ ఇస్ సిగ్నేచర్ బ్రాండ్ సో ఇది మీకు హీట్ లో వస్తుంది మీరు వర్షాకాలంలో కానీ చలిలో కానీ కొంచెం వేడిగా ఉండాలి కొంచెం హాట్ గా తినాలనుకోవాలి మా ఐస్ క్రీమ్ మీద ఈ చాక్లెట్ సాస్ వేసుకొని తినొచ్చు ఓకే సో అది మీకు బ్రౌనీ మీద కూడా యూజ్ అవుతుంది బ్రౌనీ యా మన దగ్గర 70 చాక్లెట్ అని ఉంటుంది ప్రోడక్ట్ అవును సో దాంట్లో యూజ్ అవుతుంది మీరు సపరేట్ కూడా మీరు ఇండివిజువల్ కూడా వేసుకోవచ్చు మనం ఏదైతే వెయిట్ బేస్ ఉందో ఓకే దాంట్లో వేసుకోవచ్చు సో ఐస్ క్రీమ్స్ అనేటివి మీ ప్రోడక్ట్ నుంచి కంపెనీ నుంచి తయారు చేసుకొని లాంచ్ చేస్తారా లేదంటే మీరే ఓన్ గా ప్రిపేర్ చేస్తారా ఓన్ ఫ్యాక్టరీ ఉంటుంది మాకు నెల్లూరులో ఓకే అక్కడ అక్కడ నెల్లూరు నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు సో ఇదంతా అక్కడ నుంచి వచ్చిన స్టాక్ ఏనా అక్కడ నుంచి ఉంటుంది ఓకే బేసిక్ మనది నెల్లూరు మేడం అక్కడ నుంచి ప్రోడక్ట్లు అన్ని రెడీ అవుతాయి నేనైతే మిల్క్ మ్యాంగో అయితే టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో చెప్తాను కంప్లీట్లీ మ్యాంగో ఫ్లేవర్ మనకైతే బయట మ్యాంగో ఎలా అయితే తిన్నామో ఫ్రీజ్డ్ మ్యాంగోస్ ఉంటాయి కదా సో అలాంటి ఫ్లేవర్ అయితే ఉంది విత్ యాడ్ ఆఫ్ మిల్క్ ఇందులో అయితే ఎలాంటి షుగర్ అయితే లేదు సో ట్రై ఇట్ అనదర్ వన్ ఈస్ కాలా జామున్ ఇట్స్ గుడ్ నేను ఆర్గానిక్ గా న్యాచురల్ గా ఫ్రూట్స్ అయితే ఏ విధంగా అయితే తింటామో అలానే ఉన్నాయి సో ఇంకొకటి అయితే టేస్ట్ చేద్దాం చీకు సపోటా సో సేమ్ చూద్దాం సో సపోటా గినంగా చాలా బాగుంది సో అన్నీ అయితే చాలా ఆర్గానిక్ గా అండ్ ఫ్లేవర్డ్ గా న్యాచురల్ గా అయితే ఉన్నాయి సో ట్రై ఇట్ అగైన్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి